హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే గగన్ వాళ్ళ అమ్మ కోసం అయితే పని అలా వెతుకుతూ ఉంటే ఎక్కడ దొరకకపోవడంతో సడన్గా ఒక కపులు అంటే భార్యాభర్త ఇద్దరు పిల్లలు కారులో వెళ్తూ ఉంటే కార్ అయితే పంచర్ అయిపోతుందన్నమాట. అలా పంచర్ అవగానే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అక్కడే నించుని ఉంటే ఏదైనా హెల్ప్ కోసం నించున్నారేమో అనేసి గగన్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడుగుతాడనమాట. అంటే సార్ ఏమైంది సార్ అని అడగడంతో, లేదు మా కారు పంచర్ అయిపోయింది, అందుకే స్టెప్ని మార్చాలి అనేసి అనడంతో, సార్ నేనైతే మారుస్తాను అని అనడంతో అప్పుడే వాళ్ళు కొద్దిగా గగన్ని పైన కిందకు చూసేసి అలా ఆలోచిస్తూ సరేలే మార్చండి అని అనడంతో గగన్ అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోతాడనమాట. అలా సంతోషపడి తొందరగా స్టెప్ని అయితే మార్చేస్తాడనమాట. అలా మార్చగానే గగన్ అయితే మరి డబ్బులు కావాలి కాబట్టి కొద్దిగా ఆలోచిస్తూ సార్ డబ్బులు సార్ అని అనడంతో ఆయన అయితే 100 రూపాయలు చేతిలోకి పెడతాడనమాట. అలా చేతిలోకి డబ్బులు పెట్టగానే గగన్ అయితే చాలా సంతోషపడిపోతాడనమాట. భూమి కూడా గగన్తో పాటే అక్కడే ఉండి చాలా సంతోషపడిపోతుందనమాట. మరి ఆ 100 రూపాయలు అయితే సరిపోవు కాబట్టి మరి ఇంకో పని కోసం వెళ్తాడనమాట. అలా వెళ్తే ఒక చిన్న హోటల్ బండి పైన ఇడ్లీలు అమ్ముతూ ఉంటే వాళ్ళైతే సామాన్లు తోమడానికి ఇబ్బంది పడుతూ ఉంటే, సార్ నేను సామాన్లు అయితే తోముతాను సార్, నాకు కొద్దిగా డబ్బులు ఇవ్వండి సార్ అని అనడంతో సరే అనేసి వాళ్ళైతే ఒప్పుకుంటారనమాట. అలా అక్కడ తిని వేసేసిన ఎంగిలి ప్లేట్స్ కూడా తోమేస్తాడనమాట. అలా తోమడంతో ఆ హోటల్లో ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చేస్తారనమాట. అలా ముందుకు వెళ్ళగానే ఒక మూటలు మోస్తూ ఉంటారనమాట. మూటలు మోస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళేసి, సార్ నేను మూటలు మోస్తాను, నాకు కొద్దిగా డబ్బులు కావాలి సార్ అనడంతో, సరే మొయ్యి నేను ఇస్తాను అనేసి అంటారనమాట. ఎందుకంటే గగన్ ఈ పాటికే కొన్ని పనులు చేయడం వల్ల ముఖమంతా వాడిపోయినట్టు పని చేసిన వాడిలాగే ఉంటుందన్నమాట. అలా మూటలైతే మోసేసి అక్కడ కూడా డబ్బులు తీసుకుంటాడనమాట. అలా ముందుకు వెళ్ళగానే ఇంకా డబ్బులు సరిపోకపోవడంతో వేరే ఆయన షూ పాలిష్ కోసం రాగానే గగన్ అయితే షర్టు విప్పేసి ఆ షర్టుతోనే క్లీన్ చేసేస్తాడనమాట. అంటే ఆ షూనైతే క్లీన్ చేయగానే వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారనమాట. చాలా అంటే చాలా సంతోషపడిపోతాడనమాట. అంటే డబ్బులు ఇప్పుడు హుండీలోకి వేయడానికి సరిపోయి ఉంటుంది కాబట్టి అలా గుడిలోకి వెళ్ళేసి తల స్నానం చేసేసి ప్రదర్శనలు చేసేసి అలా పూర్తి చేసేసాడనమాట. ఇక్కడ శారదకి ఆపరేషన్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.